రాయ్ కిషోర్, నువ్వు ఇలా చీటికి మాటికి లంచ్కి డిన్నర్కి పిలుస్తావు అనుకో, నాకు ప్రమోషన్ వస్తున్నారో తెలియదు కానీ మన రిటైర్ ఐజీగా లాగా బొండలో తయారైపోతాను రా. మరి మనం వంటంటే ఏమనుకున్నావు? ఫుడ్ ఫ్యాక్ట్స్ అండ్ ఫెర్టిలైజర్స్, రోజుకు రకమైన ఎక్స్పెరిమెంట్. అసలు నేను ఈ వంటలను ఎందుకు నేర్చుకున్నాను తెలుసా? నీకు తెలుసా? రేపు మీ ఇద్దరికి పెళ్లి అయితే ఇక్కడి నుంచి బిచాణ ఎత్తేస్తారు. అప్పుడు నా ఫుడ్ ఏదో నేనే ఏడవాలిగా. ఎందుకురా, మా పసలు కుక్క నిన్నే అపాయింట్ చేసుకుంటాం. ఐఎమ్ రెడీ. మీరు రెడీ, నేనే లేటు. మై బాయ్స్ డౌన్. జర్నీ 1 hour 27 minutes లేట్. డచ్చి రోడ్స్ కంకరంతా తినేసి ఇసుకతో వేస్తున్నట్టున్నారు. అదే బ్రిటిష్ టైంలో అయితేనా, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్, 1944 అక్టోబర్. ఆపేశాను. ఫ్లాష్ బ్యాక్. వీడు నువ్వు చెప్పొద్దు, నేను చెప్తాను. హీజ్ మిస్టర్ విజయ్ కుమార్ ఎల్ఐసి విజయ్, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్నాడు. యువకుడు, ఉత్సాహవంతుడు, ధైర్యశాలి. ఇంతవరకు చెడు అలవాట్లు ఏమీ లేవు. ప్రస్తుతం మంచి నడవడికల్లోనే ఉన్నాడు. కరెక్ట్? ఇక మరి నేను మేజర్ కైకాల, రిటైర్ అయ్యి కొండమదిరి ఫారెస్ట్ ఏరియాలో మంచి గెస్ట్ హౌస్ కొట్టుని హాయిగా రెస్ట్ తీసుకుంటాను. బ్రహ్మచారి అవునో కాదు తెలియదు కానీ అన్మ్యారీడ్. మంచివారు, బోళ మనిషి. పగలంతా చుట్ట తాగుతారు, రాత్రి అయితే రమ్ము తాగుతారు. ఓ మై గాడ్, ఫెంటాస్టిక్. ఇంకా చెప్పంటారా? ఇలాంటి విషయాలు కదా, ఇంకే విషయాలన్నా చెప్పు. సరే, వీళ్ళిద్దరికి మిగిలిన పెద్దకు మీరే. మంచి అయినా చెడైనా, పెళ్ళైనా, పేరెంట్ అయినా అంతా మీ చేతి మీదుగానే జరుగుతుంది. ఆఫ్ కోర్స్, అంతా నా చేతుల మీదగానే జరుగుతుంది. ఇంతవరకు ఏం జరగలేదు. ఇక ముందు జరుగుతుందిలే బాయ్, ఇక ముందు జరిపిస్తాను. జరిపిస్తారు. అందుకేగా మా వాడు తీరిగ్గా కార్డు ముక్క రాసిన మీ I will get it, don't worry. చూడు, నేను మేజర్ గనక నీకు ఒక మైనర్ టెస్ట్ పెడతాను. ఏ యుద్ధం ఎప్పుడెప్పుడు ఎవరెవరితో జరిగిందో చెప్పగలవా? ఏ యుద్ధం సార్? కల్లి కూడా పానిపట్ట, పల్నాటి యుద్ధం, బొబ్బులు యుద్ధం, చైనా యుద్ధం, పాకిస్తాన్ యుద్ధం, ఇజ్రాయెల్ యుద్ధం. స్టాప్ ఇట్. నాకు అర్థమైంది, నీది హిస్టరీస్ గ్రూప్. ఐఎమ్ వెరీ సారీ సార్, నాది బైపీసీ గ్రూప్. అయితే నాకు ఇంకా బాగా అర్థమైంది, నీకు జనరల్ నాలెడ్జ్ బాగా అవుతారు. ఓ ఐఎమ్ సారీ. పర్లేదు సార్, కాపులు పెట్టుకుంటాను. అందుకే బాబాయ్, మా చెల్లెలు వీడిని ప్రేమించింది. నో ఐఎమ్ వెరీ సారీ, నేనే ఆ అమ్మాయిని ప్రేమించానండి. నో, ఐ డోంట్ యాక్సెప్ట్. మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. దట్స్ వై ఇట్ వాజ్ వన్స్ ఫర్ ఆల్ ఫైనలైజ్డ్, ఫిక్స్డ్ అండ్ సెటిల్డ్. మీ పెళ్లికి త్వరలోనే శుభముహూర్తం పెట్టిస్తాను, సరేనా?